నీయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము. కీర్తనలో 143:8 ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 11 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఈరోజు కృపావార్తలు విందువుగాక. ప్రతి ఉదయమున దేవుని కృపను బట్టి నీకు కృపావార్తలు వినిపింపచేయునుగాక. ఆమేన్. ఇట్స్ మీన్స్ గుడ్ న్యూస్. ఈ అద్భుతం నా పట్ల జరిగిందా? ఈ ఆశ్చర్యకార్యం నా జీవితంలో జరిగిందా? వావ్, ప్రైజ్ జీసస్ అని దేవుని స్తుతించేటువంటి ఆ కృపావార్తలు విందువుగాక. బ్యాడ్ న్యూస్లు పోయి సమస్యలు సాక్ష్యాలుగా మారునుగాక. నీకు రాదన్న ప్రాజెక్ట్ వచ్చునుగాక. నీకు రాదన్న ఉద్యోగం వచ్చునుగాక. నువ్వు పాస్ అవునున్న సబ్జెక్ట్ పాస్ అవునుగాక. నీకు జరగదన్నాయి అద్భుతంగా జరిగి దేవుడు కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి నేను సాక్షి నిలబెట్టునుగాక. ఆమేన్. ఈ పాపాన్ని జయించలే అన్న వాడికి దేవుడు విజయాన్ని ఇచ్చి ఆత్మీయతలు స్థిరపరిచి ఫ్రూట్ఫుల్గా చేసి సమాధానపరచునుగాక. విడిపోయిన కుటుంబాలు ఇవి కలవు అనుకున్నాయి కలిసి కట్టబడునుగాక. కృప దొరుకునుగాక. మిరాకిల్ జరుగునుగాక. ఫైనాన్షియల్గా, ఇటు ఆత్మీయముగా, ఇటు ఆరోగ్యపరంగా ఈ వ్యాధి తగ్గదు, సర్జరీ పడాల్సింది అనేది అవసరం లేదు. గుడ్ న్యూస్. దేవుడు కృపనిచ్చాడు. ఇది చాలు. దేవుడు కృప తెరుచునుగాక అని గుడ్ న్యూస్లు విందువుగాక. అన్ని విషయాల్లో దేవుడు కృపావార్త నాకు వినిపింపచేయను, ఈ పరిచయలు వినిపింపచేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ నీకు వందనాలు. దావీదంటే నీ యందు నమ్మకం ఉంచున్నాను ప్రభా. కృపావార్త నాకు వినిపింపచేయమని, సమస్యల నుంచి విడిపించండి, కృపావార్త వినిపింపచేయండి. వచ్చే ఆదివారం ప్రభా నీ కృప వెంబడి కృపను గురించి వర్తమానాలు వినే కృప మాకు దయచేసి, దీవెన వెనకాల దీవెన పొందాలి, ఆశీర్వాదం వెనకాల ఆశీర్వాదాలు, అద్భుతాలు వెనకాల అద్భుతాలు చూడాలి, మేలు వెనకాల మేలు చూడాలి, లాభం వెనకాల లాభం చూడాలి. కృప చూపించి గుడ్ న్యూస్లు వినాలి, గొప్ప కార్యాలు చేయండి. నీ దీవెన మాతో ఉంచండి, నీ జీవన మాకు అనుగ్రహించండి. అపవాదికి లయపరచండి. ఎవరి వ్యాధిగ్రస్తులు వారు స్వస్థపరచండి, ఎవరు బలహీనను బలపరచండి, ఎవరు పడిపోయారు తిరిగి లేవనెత్తండి. నీ కృపావార్తలు మేము వినాలా, అద్భుతాలు వినాలా, ఆశ్చర్యాలు వినాలా, సమస్యలు సాక్ష్యంగా మారిపోవాలా, చీకటి వెలుగుగా మారిపో, దుఃఖం నాట్యంగా మారాలా. అయినా సమాధానం పొందాలా, జయం లేని జయం పొందాలా, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలా, ఇటు రాని ప్రాజెక్టులు వచ్చేయాలా, ప్రభు రాని పేమెంట్స్ తిరిగి రావాలా. అన్ని విషయాలు కృప చూపించి నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించుకుని మహిమ చెందమని, నీతోడు మాతో ఉంచమని, నీ దీవెన మాకు దయచేయమని, కృపలు కుమ్మరించమని. ఆశ్చర్యకర జాబ్స్ ఇవ్వండి అయ్యా, హైక్స్ ఇవ్వండి అయ్యా, బిజినెస్లు ఇవ్వండి అయ్యా, గృహాలు ఇవ్వండి, సొంత గృహాలు ఇవ్వండి అయ్యా, వస్తు వాహనాలు ఇవ్వండి, అప్పులు తీరిపోవాలా, అప్పులు ఇవ్వాలా. అయినా కృప చూపించండి, వ్యాధులు తగ్గిపోయి సాక్ష్యంగా నిలబడాలి, సీజనల్ ఫీవర్స్ నుంచి విడిపించండి, కోల్డ్ కాఫ్ నుంచి విడిపించండి, బాడీ పెయిన్స్ విడిపించండి, ప్రతి నీరసం బలహీనత విడిపించండి, ప్రతి అక్కలు తీర్చండి. ఆ బాధ్యత గారి ముట్టి స్వస్థపరిచి ప్రతి బలహీనత నుంచి విడిపించి అద్భుత రీతిలో స్వస్థత విడుదల కృపనివ్వండి. ప్రతి ఒక్కరి అంశాలు తీర్చి రెక్కలైన కాచి దాచి జయమనివ్వండి. సాతానికి లయపరచమని, నీ తోడు, నీ సన్నిధి, నీ దీవెన ప్రతి ఒక్కరిపై ఉంచి మహిమ తెచ్చుకోనండి. ఆయన గర్భఫలాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం నడిపించుకొని జయమనివ్వండి. ఆయన ప్రామిస్ ల్యాండ్ విషయాలు కూడా మనీ పే చేయాలి, ఆ విషయంలో కృపనివ్వండి. అద్భుత రీతిలో కృప తెరిచి అనేకులు ముందుకు రావడానికి, అనేకులు చేతులు బలపడడానికి, అనేకుల పట్ల ఫైనాన్షియల్ కృప ద్వారా మిరాకిల్ జరగడానికి సహాయం చేసి మహిమ చెందాలి. ఆ ప్రామిస్ ల్యాండ్ విషయాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి. అన్ని విషయాలు సిద్ధాపూర్లో కూడా నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి ఆయన ప్లాట్లు రిజిస్ట్రేషన్ అవ్వడానికి కూడా కృప చూపించండి. ఆటంకాలు కొట్టివేయండి, చీకటి తొలగించండి. ఈ రోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. సమాధానం నెమ్మదినివ్వండి. ఆశీర్వాదం దీవెనివ్వండి. ప్రయాణాలు అన్నింటిలో తోడండి, పనులతో ఉద్యోగాలు తోడండి. అన్ని విషయాలు కృపనిచ్చి గొప్ప కార్యాలు జరిగించుకుని మహిమ చెందమని, దీవెన దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. వచ్చే ఆదివారం కృప గురించి వాక్యాలంటే, అలాగే అనాయింటింగ్ ప్రేయర్స్ ఉంటాయి. వచ్చే ప్రతి ఒక్కరికి స్వహస్తాలతో, ప్రతి ఒక్కరి తల మీద ఆలివ్ ఆయిల్తో అనాయింటింగ్ ప్రేయర్స్ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు సిద్ధపడదాం, దైవ దీవెన పొందాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.